ఈవెన్ ప్రజల్ని కూడా మోసం చేసిండ్రు కేసీఆర్ అని అంటున్నారు కదా! ఎందుకంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి అన్నారు. అది అసలు 10 సంవత్సరాలు అంటే 2 టర్మ్స్ ఆయన సీఎం అయ్యారు. కానీ అసలు ఆ ముచ్చటని తీసుకురాలే అని చెప్పేసి అంటున్నారు. అంటే అమ్మ, ఆ విషయం గూడా వాస్తవమే. ఇప్పటికి గూడా ఆ ప్రశ్నకు జవాబు దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత పార్టీకున్నమాట వాస్తవమే. హ్మ్. అది ప్రతి సభలో, సమావేశాలలో ఆయన చర్చ తీస్తూనే ఉంటాడు. అయితే ఒక బలమైన నాయకత్వం, ఒక రాష్ట్రాన్ని నడిపే సత్తా కలిగేటటువంటి నాయకుడిని తయారు చేస్తా ఉన్నాడు ఆయన. ఏం ఉత్తగానే లేడు. చేస్తాడు, ఎప్పుడో ఒకసారి చేస్తాడు. అదే రోజు చేయాలని ఏం లేదు కదండీ. పార్టీ అనేది జీవనది. హ్మ్. ఆయన పోయిన తర్వాత కూడా ఈ పార్టీ ఇట్లనే ఉంటది. దానికి నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఏమమ్మా? అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవకాశం వస్తది. నువ్వు అప్పుడే ఇస్తానన్నావు కదా, నువ్వు మోసం చేసినావు కదా అంటే ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్లో కలిపిన, ఇచ్చిన మాట కట్టుబడి ఒకవేళ నిజంగా ఆయన మాట కట్టుబడి ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేసిన, పరిపాలన ఆ విధంగా ఉంటుండేనా? లేదు, రాష్ట్రం అధోగతి పాలవుతుండే కదా. అంటే ఏ లక్ష్యం కోసం అయితే మనం ముందడుగు వేస్తా ఉన్నామో ఆ లక్ష్యం దెబ్బ తినొద్దు అని అంటే కొన్ని మాటలను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా నాయకత్వానికి ఉంటుంది. తప్పేం లేదు. కాంగ్రెస్లో కలపడం, వెనక్కు తీసుకోవడం జరిగింది. అలాగే కార్యకర్తల మాట ఇన్నే కదా కాంగ్రెస్లో కలపంది. అట్లనే మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మాట ఇస్తేనే మరి నేనైతే ముఖ్యమంత్రి ఉండా అని అంటే ఆనాడు నిర్ణయం ఎవరు చేసిర్రు? కార్యకర్తలుగా చేసింది పార్టీలా. మరి కార్యకర్తల మాటలే విన్నాడు కదా ఆయన, నాయకత్వం మాటనే విన్నాడు కదా. దీంట్లో వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏం లేదు. వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎందుకైతాడు? అంటే బహిరంగ సభలో అందరు కాంగ్రెస్ వాళ్ళని అండ్ కాంగ్రెస్ ని విమర్శించారు తప్ప బీజేపీ అసలు ఊసెత్తలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో మతాలకు సంబంధించి ఎన్నో దాడులు అవుతున్నాయి. ఇంకో పక్క రైతులు బాధపడుతున్నారు. అటు పంజాబ్ అటు సైడు మణిపూర్ అల్లకల్లోలమైంది. ఇవన్నీ జరిగినా కూడా కేసీఆర్ వాటి గురించి మాట్లాడకుండా, బీజేపీ గురించి మాట్లాడకుండా, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ ని ఎందుకు విమర్శించారు అని చెప్పేసి ప్రశ్న. అంటే ఇక్కడ మన దక్షిణాదిలో వాస్తవంగా అంటే మన తెలంగాణ ఒకటే కాకుండా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి పెద్ద అది లేదు. అంటే మూలాలు లేవు. మనోళ్ళు ఎప్పుడు కూడా లిబరల్, ఒక మతం పిచ్చో ఒక కులం పిచ్చో ఉన్నోళ్ళు కాదు. వీళ్ళంతా బాగా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్, మానసికంగా జర డెవలప్ అయిన వ్యక్తిత్వాలు ఇక్కడ దక్షిణాదిలో. అయితే భారతీయ జనతా పార్టీ దేని మీద, ఏ మూలాలతోటి అది రాజ్యాధికారంలోకి వచ్చింది? ఒకటేమో దేశభక్తి అంటది, రెండవదేమో హిందూయిజం అంటది. ఇంతే కదమ్మా, ఈ రెండే. మూడవది వెజిటేరియన్ అంట, ఇవే కదా. నాలుగవది ఏమంటది? మేము అవినీతి చెయ్యమంటది. ఇవి కొన్ని ఒక మంచి ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వచ్చింది. బాగుంది. 100 ఏళ్ళు 2000 అంటే 100 ఏళ్ళు వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ ఒక శాఖ భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మూలాలు ఉన్నటువంటి ఆలోచన విధానం ఉన్న ప్రజలు లేరు. దాని గురించి ఎందుకు మాట్లాడతాం మేము? ఇంకోటి ఏంటంటే రియలైజేషన్ అనేది ఉండాలి. మా నాయకత్వానికి రియలైజేషన్ ఉంది. ఎక్కడ తప్పు జరిగింది? భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక సీటు ఉన్నోడు 8 సీట్లకు ఎట్లా అయ్యాడు, ఈరోజు ఒక సీటు ఉన్నోడు అసెంబ్లీ 8 సీట్లకు ఎట్లా అయ్యాడు, పార్లమెంట్ ఎట్లా అయ్యాడు అనేది ఆలోచన ఉంటుంది కదా. ఒకరోజుకు పోయేది కాదు కదా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఉంది, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అయితే అందులో ఆ రియలైజేషన్లో ఆనాడు 9.5 సంవత్సరాలు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ 9.5 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ప్రజల వద్దకు సరిగ్గా తీసుకుపోకపోవడంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వందే తప్పుంది. నాయకత్వం అంటే అధినాయకత్వం ఉంది కాదు, కింద ఉన్న నాయకత్వం. ఎవరిది? ఎమ్మెల్యే స్థాయి నాయకత్వాన్ని పొరపాట్లు ఉన్నాయి. ప్రజలకు సరిగ్గా చెప్పాలి కదా. ఏమేమి 384 అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరు వేయలేరండి కంటిన్యూగా. అప్పులు ఎందుకు అయ్యాయి? ఒకవైపేమో అభివృద్ధి, ఒకవైపేమో సంక్షేమం. ఇవి రెండు కళ్ళలాంటి ప్రభుత్వాలకు. మరి అభివృద్ధి పథకాలకు డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అప్పులు లేకుండా ఉన్నాయా? లేదు కదా.
లేదు ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ యూనియన్ గవర్నమెంట్ ఉంది, అది అప్పులు చేయలేదా? ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్ష వేల కోట్ల రూపాయలు, 180 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి జవాబు చెప్పు. మరి మేమెంతనే ఆఫ్టర్ ఆల్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దగాపడ్డ తెలంగాణ, మోసపోయిన తెలంగాణ, దాన్ని డెవలప్ చేయడానికి మేము చేసిన ఆఫ్టర్ ఆల్ అప్పు ఎంత అంటే ఒరిజినల్గా 3,57,000 కోట్లు మాత్రమే. దాన్ని వీళ్ళ అబద్ధాల కోరు కాంగ్రెస్ 7 లక్షల కోట్లు అని చెప్పి అనవసరంగా దాంట్లో ప్రజలకు అబద్ధాలు చెప్పారు. మేము చేసింది ఎంత? ఇప్పుడు అప్పులు బడ్జెట్ అప్పులు ఉంటాయి, బడ్జెటేతర అప్పులు ఉంటాయి. మరి బడ్జెటేతర అప్పులు ఎంత, బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అప్పులు ఎంత, ఎంత చేసినామనేది సరిగ్గా చెప్పాలి కదా. కార్పొరేషన్ అప్పులు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ కార్పొరేషన్ ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది. ఇలాంటి కార్పొరేషన్స్ అన్ని అప్పులు అవి తీసుకుంటా ఇస్తూ ఉంటే ఇచ్చేస్తారు, అది కామన్ రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. కానీ మనం చేసింది ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా కాళేశ్వరం కోసం అప్పు చేయడం జరిగింది. ఇది బహిరంగంగా అసెంబ్లీలో పాస్ చేసి ఇగో ఇదని చెప్పి చెప్పడం, దాంట్లో అబద్ధం చేయలేదు కదా. మేమేం దాపరికంగా పోయి హైదరాబాదు భూములను మీరు కబ్జా పెట్టినట్టు ఎవరిని తెలియకుండా పోయి 400 ఎకరాలు మీరు అమ్ముకుందామంటే అని చేసింది మీరు కదా మోసము, మేము కాదుగా. ఆ విద్యార్థులు చూసి మాకు చెప్తే మేము విద్యార్థులకు సహకరించినాం, కోట్లకు సహకరించాం, కోట్లకు పోయింది, సుబోటో కింద కోర్టు తీసుకుంది. అంటే ఈరోజు మేమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాళేశ్వరం చూడండి, పాలమూరు రంగారెడ్డి ఏది నీటి ప్రాజెక్టు చూడండి, కాళేశ్వరం నీటి ప్రాజెక్టు చూడండి, అలాగే ఖమ్మం ప్రాజెక్ట్ ఏది మన సీతారామ ప్రాజెక్టు మీరు చూడండి. ఇవి ఎందుకు చేయడం జరిగిందని అంటే గోదావరి జలాలు సముద్రం పాలవుతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోలే. కారణాలు ఏంటి అని అంటే అటు నుండి కృష్ణా జలాలు పోయినా మొత్తం సంపూర్ణంగా ఆంధ్రకు వాడబడుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి గోదావరి పోయినా చక్కగా ఒక ఆ ఏరియా మాత్రమే కొద్ది తక్కువ యూజ్ అవుతుంది, అది ఎక్కువ యూజ్ అవుతుంది. దాని మీద దృష్టి పెట్టారు వీళ్ళు. కానీ తెలంగాణ ప్రాంతం మీద దృష్టి పెట్టినందుకే కదా ఈ పార్టీ వచ్చింది. ఇంతకంటే ముందు కూడా తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ వచ్చి ఇందిరమ్మ కాలంలో 16 ఎంపీ సీట్లకు కానీ 11 ఎంపీ సీట్లు గెలిచి ఇస్తే ఆనాడు వచ్చిన తెలంగాణను ఇందిరమ్మ ఇయ్యలే, ఉక్కు పాదంతో తొక్కేసి. మళ్ళా తెలంగాణ నాయకుల మధ్యలో పొరపుచ్చాలు తెచ్చి నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా, తెలంగాణ అనేది గిలంగాణ అనేది జారబే అన్నది. అప్పుడు నెహ్రూ గారేమో అట్లా మోసం చేస్తాడు, ఉన్న తెలంగాణను ఏలుకుందాం రా బాబు, మన రాష్ట్రాన్ని మనం బాగుపరుచుకుందాం అంటేనేమో మళ్ళీ అక్కడ మద్రాసు నుండి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రజలను తెచ్చి తెలంగాణ ప్రజలతో కలిపేసి మర్జీ చేసి, అట్లా మోసం నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళా గోబ్యాక్ ఆంధ్ర అనే ఉద్యమం తెచ్చి గోబ్యాక్ ఇడ్లీ సాంబారు ఉద్యమం తీసుకొస్తే జయాంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం పెద్ద కొట్లాట. మళ్ళీ ఏది తొలి దశ ఉద్యమం. మరి ఆనాడు మరి అప్పుడు ప్రజలు పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ ప్రజా సమితి పెట్టుకొని ఆనాడే ఇట్లనే గెలిచిర్రు. గెలిచి అప్పుడు మోసం చేసిర్రు, నాయకత్వం లేక, బలమైన నాయకత్వం లేక. మరి వచ్చిన తెలంగాణ ఆనాడు పోతే ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు అనే వ్యక్తే లేకపోతే, కేసీఆర్ గారే కాంగ్రెస్కు అమ్ముడు పోతే తెలంగాణ వచ్చేదా మళ్ళీ పోయేది. కాబట్టి కేసీఆర్ ఎందుకు గ్రేట్ అంటే ఆనాడు వచ్చిన తెలంగాణ పోగొట్టిన నాయకత్వం ఉంది, అది కాంగ్రెస్ నాయకులు.